నీ కన్నాలో కానా నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీవు నీవు యేసయ్యా. నీ కన్నాలో కానా నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీవు నీవు యేసయ్యా. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా, అవును, ఆయన మన కోసము రక్తం కార్చినవాడు. స్తుతులు స్తోత్రములు, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నిత్యనూతనమైన సృష్టికర్త, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని నాయన నీ చెంతకు నడిపించినందుకు వందనాలు. నాయన మీ ఉదయకాల ఆరాధనలో మీరు ఉండండి, మమ్మల్ని నడిపించండి. సమస్త దేశానికి నీ రక్షకుడు అయిన తండ్రి, ఎవరైతే తండ్రి మృతిన బారిన పడి ఉన్నారో తండ్రి, వారిని బట్టి మేము చింతిస్తున్నాము. ఎవరైతే వారి ఆత్మీయులు కోల్పోయారో వారికి తోడుగా అండగా బాసటగా నిలవండి నాయనా తండ్రి. ఎవరైతే వైరస్ బారిన పడి బాధపడుతున్నారో వారికి స్వస్థతను అనుగ్రహించండి నాయనా. మొత్తం మా ఇరు రాష్ట్రాలు, ప్రపంచ దేశాల గవర్నమెంట్స్ని, పోలీస్ సిబ్బందిని, డాక్టర్స్ని, శానిటైజర్ సిబ్బందిని దీవించండి నాయనా. ప్రపంచవ్యాప్తంగా ఆకలిగొని ఉన్నటువంటి పేదలను, నిర్భాగ్యులను, అభాగ్యులను, పేదలను దీవించండి, ఆశీర్వదించండి, హక్కున చేర్చుకోండి నాయన. ఈ ఆత్మ నీ సొంతము, ఈ దేహము నీ ఆలయం ఉన్నది కనుక నాయన తండ్రి, మమ్మల్ని నీలో చక్కటిగా నడవటానికి, పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. దేశవ్యాప్తంగా తండ్రి, ఎవరైతే నీ సేవ చేయడానికి ముందుకు వచ్చి ఉన్న సంఘ కాపులను బట్టి నీకు స్తోత్రములు. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి నాయన. ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చినట్లు, అతి త్వరలోనే దీనికి ఒక ముగింపు కలుగునట్లు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దేవునికి అత్యంత ప్రియమైన జనులారా, ఈనాటి వాక్య భాగము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి సెలవివ్వబడింది. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందును. ఇది దేవుడు చెప్పినటువంటి వాక్యము. అయితే ఆయన ఏమంటున్నాడు, నీవు బ్రతుకు దినములన్నీ కూడా నీ ముందు ఎవరు నిలవలేనటువంటి మహా కృపను నీకు అనుగ్రహిస్తాను. ఎప్పుడైతే నేను మోషేకి తోడొచ్చానో ఆయన ఎన్నో విజయాలు సాధించాడు. అయితే అటువంటి తోడు నేను నీకు కూడా నిలవాలని కోరుకుంటున్నాను నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె అని దేవుడు అంటున్నాడు. మరి అటువంటి దేవుడు మనకున్నందుకు మనం నిజంగా సంతోషించాలి. మరి ఎంతోమంది చనిపోయి ఉన్నారు, చాలామంది వ్యాధి బారిన పడి ఉన్నారు, చాలామంది కష్టాల్లో ఉన్నారు, చాలామంది వేదనల్లో ఉన్నారు. మరి ఈనాడు మన గృహాల్లో మనము సంతోషంగా చిరునవ్వుతో ఉన్నాము అంటే దానికి కారణం క్రీస్తు. మరి ఆయన అటువంటి ప్రేమను మన పైన కురిపించబట్టే పాప విమోచన కోసము ఆయన ప్రాణాన్ని కూడా మన కోసం అర్పించాడు. అయితే నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును అని క్రీస్తు అంటున్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 18వ వచనం ఇలా సెలవిస్తుంది. మరి నీ దుఃఖాలని, నీ వ్యాధులని, నీ వేదనలని, నీ కష్టాలని, నీ ఒడిదుడుకులను కూడా తీసివేస్తానని క్రీస్తు అంటున్నాడు. కానీ నీవు ఓర్పుగా, సహనముగా ఉండాలి. అయితే ఓర్పుగా, సహనముగా ఉండడమే కాదు, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనం సెలవిస్తుంది. మనము సహనముగా ఉంటే సరిపోదు, మనము ఖచ్చితంగా యథార్థ హృదయం కలిగి ఉండాలి, మంచి మనస్సు కలిగి ఉండాలి. నేడి ప్రపంచంలోని అసూయ, కుళ్ళి, ద్వేషం అనే ప్రతి ఒక్క
మనిషిని తినివేస్తున్నటువంటి సంఘటన ఇది. తల్లి తండ్రులని విడిచిపెట్టే కుమారులు పెరిగిపోయారు, వృద్ధాశ్రమంలో వదిలేవారు పెరిగిపోయారు. తల్లిదండ్రులను సన్మానించుట కాదు కానీ అవమానించుటకే వారు తయారవుతున్నారు. మరి పాపము పెరిగిపోతూ ఉన్నది. ఇహలోక ఆశల్లోని జనం అందరూ పడిపోతున్నారు. మరి అట్టి వారి కోసము మనము ప్రార్థన చేయాలి కదా. ఆత్మలు కలిగిన భారము మనకుంది, ఆత్మల గురించిన భారము మనకి ఉందని యేసుక్రీస్తు వారు పేతురు పట్టే చేపలని మనకి ఉదాహరణగా చూపిస్తున్నాడు. అయితే పౌలు ఇలా అంటున్నాడు, చావైతే మేలు కానీ బ్రతుకుట కూడా క్రీస్తు కొరకైతే అది మేలే అంటున్నాడు. మరి నీవు దేవుని కోసం బ్రతకాలని దేవుడు కూడా ఆశిస్తున్నాడు. అయితే సామెతల గ్రంథము 19వ అధ్యాయం 23వ వచనంలోని ఇలాగా రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండాను బ్రతుకుదు. అయితే మనము యథార్థముగానే ఉండాలి, యథార్థముగాతో పాటు భయభక్తులు కలిగి ఉండాలి. అది మన జీవితం అంతటికి కూడా క్రీస్తు పట్ల సారాన్ని కలిగి ఉంటుంది. ఎలాగైతే మట్టికి నీటి సారము విశ్వాసము, యథార్థత, భయభక్తులు ఇవన్నీ కూడా క్రీస్తునందు మనము భయపడకుండా ఉండాలి. అంటే మనం తప్పు చేస్తే క్రీస్తుకు భయపడతాము. తప్పు చేయకుండా ఉండాలి అంటే యథార్థత, నీతి, విశ్వాసము, భయభక్తులు ఇవన్నీ కూడా క్రీస్తును నిలిచి ఉండడానికి సారమై ఉంటాయి. అయితే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తును ఆయన మీద వదిలివేయండి. అయితే మరి ఆయన నీ కోసము ఎందుకు చిందించాలి? రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని అర్పించాడు. ఇన్ని చేసిన వాడు నీ కోసం చింతిస్తున్నాడు కూడా. ఎందుకు చింతిస్తున్నాడు? ఎందుకంటే ఆయన సొత్తువి నీవు, ఆయన చేతిలోని నిన్ను చెక్కుకొని ఉన్నాడు, ఆయన స్వరూపంలో నిన్ను చేసుకొని ఉన్నాడు గనుకనే ఆయన నీ కోసము చింతిస్తున్నాడు. అయితే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అని కీర్తనలు 37వ అధ్యాయం 34వ వచనము సెలవిస్తుంది. మరి అందుకు మీరు సిద్ధమేనా? రండి ప్రార్థన చేద్దాము. స్తుతులు, స్తోత్రములు, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీవు చేసిన మేలు బట్టి వందనాలు నాయన. నేను ఇచ్చు నీరు త్రాగు వారి అన్నడు దప్పికొనియారని చెప్పి నీవు సెలవిచ్చావు, నీకు స్తోత్రములు తండ్రి. నాయన మాతో నిలవండి నాయన. నేటి నుంచి నాయన మా అనుదిన ఆహారమే కాకుండా తండ్రి నాయన మీ వాక్యం కూడా మాకు వంట పట్టినట్లు సహాయం చేయండి. మా ఈ రోజువారీ జీవితాల్లో తండ్రి నాయన నిన్ను ఎంతో మరిచి ఉన్నాము, నీతో సమయము గడుపుటలేదని మాకు అనిపిస్తుందయ్యా. నీతో సమయం గడిపే అవకాశాన్ని మాకు దయచేయండి నాయన. యవనస్తులు, వృద్ధులు నాయన తండ్రి, పసివారు తండ్రి నాయన, మధ్య వయసులో ఉన్నవారు ఎంతోమంది నాయన, వారు ఉద్యోగాల రీత్యా, చదువుల రీత్యా తండ్రి నాయన మరి ఎన్నో కార్యకలాపాల చేత నాయన నేను మర్చిపోయి ఉన్నాము తండ్రి. మమ్మల్ని క్షమించండి. మీలోని పరిశుద్ధత కలిగి ఉంచడానికి మాకు సహాయం చేయండి. మమ్మల్ని మేము పరిపూర్ణులుగా నీకు అర్పించడానికి సహాయం చేయండి తండ్రికి. మీరు ఎలాగైతే మీ ఆత్మను సమర్పించుకున్నారో అటు రీతిగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకున్నట్లు మాకు సహాయం చేయండి. మీ సన్నిధిలో మాకు నిందారహితంగా ఉండుటకు అవకాశాన్ని ఇవ్వండి నాయన. నీతో సావాహసం కావాలి తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె నాయన తండ్రి మాకు అటువంటి భాగ్యాన్ని దయచేయండి. నీలోని నిలిచి ఉండుటకు మాకు పరిపూర్ణతను ఇవ్వండి. లోకమంతా అలా కల్లోలమై కూర్చుండగా తండ్రి నాయన మమ్మల్ని రెక్కలైన దాచి కాపాడినవు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ప్రపంచవ్యాప్తంగా నీ సేవ చేయడానికి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ముందుకు వచ్చిన ప్రతి ఒక్క సంఘ కాపరికై నీకు స్తోత్రములు నాయన తండ్రి. నీ అపోస్తులు పౌలు ఏమన్నాడయ్యా తండ్రి, చావైనా బ్రతికైనా క్రీస్తు కొలకైతే మేలు అన్నాడయ్యా నాయన. అటువంటి రీతిగా మేము కూడా బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. దావీదు కీర్తన పాడినట్లు మా మధ్యలోని కీర్తనలు పాడుటకు ప్రేరేపించండి. నేను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయండి. నేను చూసే కన్నులు మాకు ఇవ్వు, నీ వైపు నడిచే కాళ్ళు మాకు ఇవ్వు నాయన. నీ మాట వినే చెవులు మాకు దయచేయమని కోరుకుంటున్నాను నాయన. అభాగ్యులు, నిరుపేదలు, అనాథలు ఎంతమంది అయితే కరోనా వైరస్ వల్ల తండ్రి ఆకలిగొని తండ్రి ఇబ్బందులు పడుతున్నారు, వారిని దీవించండి, ఆశీర్వదించండి. సమస్త దేశాలు, మా ఇరు రాష్ట్రాల గవర్నమెంట్స్ని, డాక్టర్స్ని, శానిటైజర్ సిబ్బందిని, పోలీసుల్ని నాయన, కార్యకర్తలను అందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసిన ప్రతి ఒక్క కార్యానికి, వారు చేసిన ప్రతి ఒక్క పనికి నాయన నీకు స్తోత్రము తెలియచేస్తూ ఉన్నాము. మాతో సదాకాలము నీవు తోడుగా ఉండమని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.